ఎగ్ పికిల్‌ని చాలా ఈజీగా చేసుకొని తినండి. అబ్బా! టేస్ట్ చాలా బావుంటుంది. ఏ పచ్చడి అయినా సరే మనకు ప్రాసెస్ పర్ఫెక్ట్‌గా తెలిసింది అంటే పెట్టడం చాలా ఈజీ. ఎగ్స్‌ని ఉడకపెట్టుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. అందులో యెల్లో మాత్రం తీసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఆయిల్‌లో గుడ్లని ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని వేసుకొని అల్లంతో పాటు కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఉప్పు అలాగే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి తినేయడమే. అంతే అండి, మన ఎగ్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. తినేటప్పుడు అర్థమవుతుందండి ముక్కలు ఆయిల్ అనేది పీల్చకుండా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంది కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ పికిల్ రెసిపీ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.